బిగ్ బాస్ సీజన్ 9 ఈ రోజు ఎపిసోడ్‌లో ఊహించని గొడవ జరిగింది. హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తనూజతో మాధురి బాండింగ్ మామూలుగా లేదు. నాన్న ఔట్ కాగానే అమ్మ వచ్చిందంటూ తనూజ యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ కూడా చేశారు. అయితే తాజాగా మాధురి ఇంకా తనూజ మధ్య గొడవ జరిగింది. భరణిని కాదని దమ్ము శ్రీజని మాధురి గెలిపించడంతో తనూజ హర్ట్ అయ్యి గొడవ పడినట్టు కనిపిస్తోంది. మరోవైపు టాస్క్‌లో డీమాన్ ఒక రేంజ్‌లో ఇరగదీశారు. భరణి ఇంకా శ్రీజ బిగ్ బాస్ ఇంట్లో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇద్దరిలో ఒక్కరికే హౌస్‌లో స్థానం ఉందని బిగ్ బాస్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఒక్కరు ఎవరైనా నిర్ణయించడానికి బిగ్ బాస్ వివిధ రకాల టాస్కులు పెడుతున్నారు. ఇందుకోసం హౌస్ మేట్స్‌లో కొందరిని తమ సైనికులుగా భరణి ఇంకా శ్రీజ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చే ఒక్కో టాస్క్‌లో గెలిచి గార్డెన్ ఏరియాలో ఉన్న ప్యాలెస్‌పై తమ ఫ్లాగ్స్ పెట్టాలి. ఎక్కువ ఫ్లాగ్స్ సాధించి ఆ ప్యాలెస్‌ని ఎవరు ఆధీనంలోకి తెచ్చుకుంటారో వాళ్లే ఈ హౌస్‌లో ఉంటారన్నమాట. ఇక ఇందుకోసం బిగ్ బాస్ ఇచ్చిన మొదటి టాస్క్ కట్టు పడగట్టు. ఈ టాస్క్‌లో భరణి ఇంకా శ్రీజ ఇద్దరు తమకి సపోర్ట్‌గా ఆడేందుకు హౌస్‌లోని ఇద్దరు సభ్యులని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బజర్ మోగగానే తమకిచ్చిన బాక్స్‌తో ఒక స్క్వేర్‌లో 7 అంతస్తుల టవర్‌ని నిర్మించాలి. అలాగే ప్రత్యర్థి టీం టవర్‌ని పడగొట్టాలి. అండ్ బజర్ మోగే సమయానికి ఏ టీం టవర్ అయితే ఎత్తుగా ఉంటుందో ఆ టీం రౌండ్ విజేత అవుతుంది. ఈ గేమ్‌లో తమ తరపున బరిలోకి దిగేందుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావాలని భరణి ఇంకా శ్రీజ ఇద్దరు ట్రై చేశారు. అయితే శ్రీజ కోసం డీమాన్ ఇంకా గౌరవ్ ఆడతామని ముందుకొచ్చారు. మరోవైపు భరణి కోసం నిఖిల్ ముందుకొచ్చారు. ఇక ఇమాన్యుయల్ నువ్వు నాన్న కోసం ఆడాలి అంటూ తనూజ రిక్వెస్ట్ చేశారు. భరణి కూడా అడగడంతో ఇమాన్యుయల్ ఓకే చెప్పారు. అయితే కళ్యాణ్‌ని తన కోసం ఆడతావా అని భరణి అడిగారు. కానీ కళ్యాణ్ లేదు, నేను శ్రీజకి సపోర్ట్ చేస్తా అని క్లియర్‌గా చెప్పేశారు. దీంతో భరణి ఇంకా ఇమాన్యుయల్ ఒక టీమ్‌గా, ఇంకా శ్రీజ, డీమోన్ ఇంకా గౌరవ్ ఒక టీమ్‌గా గెలుపు మొదలైంది. ఇక గేమ్ మొదలు కాగానే భరణి ఇంకా డీమాన్ని ఆపడానికి ట్రై చేశారు. మరోవైపు నిఖిల్ ఇంకా గౌరవ్‌ని డిఫెండ్ చేశారు. దీంతో శ్రీజ తన టవర్ పెడుతుంటే ఇమ్ము, భరణి టవర్ పెట్టేందుకు ట్రై చేశారు. అయితే డీమాన్ భరణితో పాటు ఇమాన్యుయల్‌ని కూడా కదలకుండా పట్టేశారు. ఇద్దరు విడిపించుకోవడానికి చాలా ట్రై చేశారు. కానీ చేతులతో ఇమ్ముని, కాళ్లతో భరణిని ఒడుంపట్టు పట్టేశారు డీమాన్. దీంతో శ్రీజ తన టవర్ పెట్టేశారు. కానీ బజర్ మోగే కొద్ది క్షణాల ముందు టవర్ని భరణి కాలుతో తన్నేసి స్క్వేర్ బయటకు పంపించేశారు. దీంతో శ్రీజ టవర్ పూర్తిగా స్క్వేర్ లోపల లేదు. అసలు మాధురి వర్సెస్ తనూజ ఫైట్ అప్పుడే మొదలైంది. అక్కడ మాధురి ఇచ్చిన డెసిషన్ తనూజకి నచ్చలేదు. దీంతో కిచెన్లో మాధురి పక్కనే ఉండగా డీమాన్ చపాతీ లావ్ అవుతుంది అంటూ తనూజ చెప్పారు. అయితే డీమాన్తో పాటు అక్కడ మాధురి కూడా చపాతీలు చేస్తున్నారు. దీంతో మేము హోటల్ సర్వర్స్ కాము, మేము ఏమైనా పని చేసి వచ్చామా చపాతీలు పల్చగా లావుగా చేయడానికి అని మాధురి చెప్పారు. మేం కూడా హోటల్లో పనిచేసి రాలేదు, అయినా కూడా మేము పనిచేస్తున్నాం అని తనూజ కౌంటర్ ఇచ్చారు. మాకు రాదు అంటూ మాధురి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. చెప్పేయండి, అయితే వేరే వాళ్ళు చేసుకుంటారు అంటూ తనూజ చిరాకు పడ్డారు. దీంతో మాధురి సరిగ్గా ఇచ్చారు. తగ్గుతుంటే ఏదో అనుకుంటున్నావు, ప్రేమకు తగ్గుతున్నారని తెలుసుకో, ఏదో నువ్వు అరుస్తుంటే తగ్గట్లేదు అని మాధురి విపరీతంగా కోప్పడ్డారు. దీనికి నేను మిమ్మల్ని అనలేదు, డీమాన్కి చెప్పా అంటూ తనూజ వాదించారు. ఎవరిని అన్నావో తెలుసులే, పడ్డానికి రాలేదు, మీకు సపోర్ట్గా ఉంటే బాగుంటుంది, న్యాయం వైపు నిజాయితీ వైపు ఉంటే మీకు నచ్చదు అని తనూజపై సెటైర్లు వేశారు మాధురి. మీరు ఎక్కడెక్కడిదో మాట్లాడుతున్నారు మాధురి గారు, ఇది ఫెయిర్ కాదు. నేను అడిగానా మిమ్మల్ని నాన్నని సేవ్ చేయాలని అని తనూజ అరిచారు. లేకపోతే అలా ఎందుకు మాట్లాడాలి అని మాధురి అడిగారు. ఇలా ఇద్దరూ కాసేపు తిట్టుకున్నారు. ఈవిడకి సపోర్ట్గా ఉంటే అంతా బాగుంటుంది, ఈవిడ కొంచెం యాంటీ అయితే అంతా యాంటీ అంటూ మాధురి ఇచ్చి పడేశారు. ఇక భరణికి మెడికల్ రూమ్ లో డాక్టర్ చెకప్ చేసి ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో భరణి హౌస్ నుంచి బయటకెళ్లారు. అలా ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది.